మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో భారీ వర్షాల కారణంగా గండిపడిన పెద్ద చెరువును బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, పద్మా దేవేందర్ రెడ్డి వేరువేరుగా పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే చెరువులు కుంటలకు గండ్లు పడుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి తామే చెరువు గండిని పూడ్చివేస్తామన్నారు. మరోవైపు చిన్నశంకరపేట మండలం టీమాదాపూర్ గ్రామానికి వెళ్లే పాత బ్రిడ్జి కూలిపోయింది. అయితే సంబంధిత అధికారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సందర్శించారు. మాదాపూర్కి వెళ్ళే బ్రిడ్జ్ ఒకటి ఈ ఉదయమే కుంగిపోవడం జరిగింది. ఇది 96లో కాంట్రాక్టర్ గారి నెగ్లిజెన్స్ వలన సరిగ్గా కట్టలేదని తెలుస్తా ఉంది. ఆ రోజు 8 లక్షలు చాలా బిగ్ అమౌంట్. ఏదేమైనప్పటికీ కూడా R&B గారు రావటం జరిగింది. వారు చెప్పారు దీనికి 2 crores అవుతుందని చెప్పి. తప్పకుండా వచ్చే వర్షాకాలంలోగా ఈ కొత్త బ్రిడ్జ్ ను నిర్మించడం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అయిపోతుంది కదా. మీకు అధికారం ఇచ్చింది ప్రజలను ఆదుకోమని. ప్రజలు వైపు వదిలిపెట్టేసిండ్రు. వాళ్ళు ఎక్కడన్నా పోని, వాళ్ళకి ఎంత కష్టమన్నా రాని, వాళ్ళకు అన్నం దొరకకపోని, వాళ్ళకి నీళ్ళలోనే ఉండని, వాళ్ళకి పంట పొలాలు మునగని పట్టించుకుంటలేరు. ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తుండ్రు.